శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దలోగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బివి రాజగోపాలరావు గారి అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండితులు బందన శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇష్టపడి కష్టపడితే నష్టపోయేది ఏమీ లేదంటూ బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, మీ గ్రామానికి, తద్వారా దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు నేను మీ ముందు స్థాయిలో నిలబడడానికి కారణమైన పెద్దలందరికీ నమస్కరిస్తూ, దీన్ని మనము సంస్కృతంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ చెప్పండి. మనం ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళు పెద్దలు లేదు, అందరూ కూడా ఈ నలుగురు అంటే జన్మ నుంచి తల్లిదండ్రులు కవర్ అయ్యారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులు అతిథులు అంటే అందరూ అతిథులే. మనకు చిన్నవాళ్ళు పెద్దలు అందరూ అతిథులు అంటే అందరినీ మనం గౌరవించాలనేది దీని తాలూకు ఉద్దేశం కదా. మీరు అందరూ మీ తల్లిదండ్రులు గౌరవిస్తున్నారా? నేను చెప్పండి, తప్పట్లేదు. నేను ఎలా గౌరవిస్తాను? మీరు గౌరవించడం అంటే ఏం చేయడం? ఎవరు చెప్పారు? చెప్పండి. వాళ్ళు చెప్పిన మాట గౌరవించడం. మీరు అడిగేది ఇవ్వలేదు కదా. మీరు ఇప్పుడు ఆ ఉపాధ్యాయులు గౌరవిస్తున్నారా? చెప్పండి. నిజమేనా? వాళ్ళు చెప్పిన హోంవర్క్ చేస్తున్నారా? అదే గౌరవించడం అంటే ఏంటి? వాళ్ళు చెప్పిన మాట ఏ వేళ ఆ రోజు చదవడం చెప్పడం, అదే మనకి ఉపాధ్యాయులు గౌరవించడం. తర్వాత 3 లక్షల జీతం అతిథులు అన్నాం కదా. మీ గ్రామంలో ఎవరైనా మీకు కనిపించినప్పుడు, మీ ఇంటికి ఎవరైనా తెలియకుండా వచ్చినా తెలిసిన మేటడుగుతారు. రాగానే ఏమంటాం? బాగున్నారు అంటారు. పక్కన వెళ్ళిపోం కదా. అవన్నీ మనము అలవాటు చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా మీరు ఇక్కడ అలవాటు లేదు, మేము కార్యక్రమం చేసి వరిస్తే ఆంధ్ర వస్తారు. మీరు ఎంతమంది నమస్కరిస్తారు చెప్పండి. ఎంతమంది? నిజమే. వెరీ గుడ్. ఏం కాదు చెప్పారు? ఎవరు ఇది? వెరీ గుడ్. కూర్చోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది కావాలి మనకి. కూర్చోండి. ఇప్పుడు మీరు ఒరిస్సా ఉత్తరాది ఎక్కడికి వెళ్ళండి అంటే ఒరిస్సా నుండి ఉత్తరాది లెక్క. ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళండి, తెలియకున్న వాళ్ళండి, వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరు పోయినా ఇక్కడ అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఈ ఒరియా కమ్యూనిటీ అంటే ఒరియా వాళ్ళు ఉన్నటువంటి ఇప్పటికే మనం కలకత్తా వచ్చింది. మనం కలకత్తా దేవాలయానికి వెళ్ళాం, కొన్ని గెస్ట్ ఇంటికి వెళ్ళాం. ఆయన ఉత్తరాదికి అంటే మొత్తం రాష్ట్రంలో జనరల్ మేనేజర్ వయసు చిన్నవాడే. వెళ్ళిన వెంటనే అలా వచ్చి పాదాలు నమస్కరించారు. మీ వద్దొద్దున ఆపిన వాళ్ళు అది అలవాటు చేయాలి. ముందు మన తల్లిదండ్రులకి, తర్వాత ఎవరికి గౌరవించాలి? ఉపాధ్యాయులు కదా. మనము మన ఎక్కువ కాలం ఉపాధ్యాయులతోనే ఉంటాం కదా. వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి ప్రతి ఉపాధ్యాయుడిని కూడా మనం గౌరవించడం అంటే వాళ్ళు చెప్పింది మనం